Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో 3rd నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో టుడే we will discuss assignment, vocabulary, editorial and revision. సో we'll start with assignment. ఏదైతే మనం నిన్న ఇవ్వడం జరిగిందో దాని సొల్యూషన్ ఒకసారి చూద్దాం. సొల్యూషన్ చూసిన తర్వాత we will move on to our next thing, right? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి అమ్మా. We will talk about assignment solution. Bhutan King. అదేనా? ఓకే ఐ థింక్ ఇది సారీ ఇది మనకి సొల్యూషన్ కదా. యా, నిన్నటిది క్వశ్చన్ ఇది. సో దీన్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదే కదా, రైట్. ఎస్, ఇక్కడ ఏమేమి ఇష్యూస్ వచ్చాయంటే ఏ డే ఆఫ్టర్ సస్పెక్టెడ్ కుకీ ఎక్స్ట్రీమిస్ట్ గన్ డౌన్ అన్నాడు. ఇది గన్ డౌన్ కదా, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇది పాస్ట్ టెన్స్ కదా, డే ఆఫ్టర్ సస్పెక్టెడ్. ఓకే, సో దిస్ ఈజ్ పాస్ట్. సో గన్డ్ డౌన్ అని రావాలి, గన్డ్ డౌన్. ఓకే, గన్ డౌన్ అంటే తుపాకీతో కాల్చేయడం, పోలీస్ ఆఫీసర్ని కాల్చేయడాన్ని మనం గన్ డౌన్ అంటాం. గన్ను దించేయడం అని కాదు అక్కడ. ఓకే, సో గన్ డౌన్ అంటే మనం ఏమనుకుంటాం సార్, గన్ డౌన్, డౌన్ అంటే కింద పడేయడం, గన్ అంటే. సో మీకు చాలాసార్లు చెప్పాను, ఫ్రేజల్ వర్బ్స్లో మనం literal translation doesn't work. So you need to understand the context, and from the context you have to bring out a meaning. So gunned down అంటే వారి మీద గన్ని ప్రయోగించారు. ఓకే, సో దట్ ఈస్ కాల్చారు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సెడ్ ఇట్ వాజ్ హై టైమ్. ఇట్ వాజ్ హై టైమ్ అంటే ఏంటి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పడం. ఇట్ వాజ్ హై టైమ్. సో ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి, ఇప్పటికైనా అప్రమత్తం అవ్వండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఎప్పుడైనా హై టైమ్ అనే ఎక్స్ప్రెషన్ని వాడేటప్పుడు సో మనం ఎప్పుడు కూడా మన వర్బ్ని పాస్ట్ టెన్స్లో మెన్షన్ చేయాలి. అది మనకి బేసిక్ రూల్ అది కదా. సో సాట్ అనాలి, సిట్ అన్నది ఇంప్రాపర్ అవుతుంది. సో వాట్ ఎవర్ వర్బ్ యూ యూజ్ విత్ దిస్ ఫ్రేజ్ హై టైమ్, సో యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, టు రిమూవ్ దేర్ ట్రస్ట్ డెఫిసిట్. డెఫిసిట్ అంటే ఏంటి, వారిద్దరి మధ్య ట్రస్ట్ లేకపోవడం, అపనమ్మకం అంటాం. ట్రస్ట్ డెఫిసిట్. డెఫిసిట్ అంటే కొరత, సర్ప్లస్ అంటే ఎక్సెస్. సో ట్రస్ట్ డెఫిసిట్ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, దట్ ఈస్ అపనమ్మకాన్నే మనం ట్రస్ట్ డెఫిసిట్ అంటాం. విత్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్. సో రిమూవ్ దేర్ ట్రస్ట్ డెఫిసిట్. విత్ అంటామా, విత్ సంథింగ్ కదా, విత్ సంథింగ్. బట్ ఇక్కడ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ అంటే మాటల ద్వారా. సో ఇక్కడ ద్వారా అంటే యాక్చువల్గా విత్ అనే ప్రిపోజిషన్ అనేది ఇంప్రాపర్. ఇక్కడ త్రూ అని రాయాలి. త్రూ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఓకే, క్లియర్ కట్గా మాట్లాడుకోవడం, హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. సో దాన్నే మనం త్రూ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. నౌ దిస్ సెంటెన్స్ ఈస్ కంప్లీట్లీ ఎర్రర్ ఫ్రీ. సో గన్డ్ డౌన్ పాస్ట్ టెన్స్ కాబట్టి, అలానే హై టైమ్ అని ఎప్పుడు కనిపించినా యువర్ వర్బ్ షుడ్ బి ఫస్ట్ పాస్ట్ టెన్స్. ఎలానో పాస్ట్ టెన్స్లోనే రాయాలి, సాట్ తర్వాత ప్రిపోజిషన్ త్రూ. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ అసైన్మెంట్, రివిజన్. సో రివిజన్ వొకాబులరీని ఫాస్ట్గా ముగించే ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఫస్ట్ వన్ ఏంటమ్మా, మెలైస్. నిన్న మనం అనుకున్నాం కదా, మాల్వేరు మెలైస్. ఓకే, సో ఒక రకమైనటువంటి దుర్బుద్ధి అనుకున్నాం కదా, మెలైస్ రోగం అని చెప్పుకున్నాం కదా. మాల్ ఈజ్ నెగటివ్, సో మెలైస్ ఈజ్ ఎ నెగటివ్ నౌన్. సో నౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద వర్డ్ విచ్ ఈస్ నౌన్ అండ్ నెగటివ్ ఇన్ సెన్స్, రైట్. స్పైట్ అనే పదం విన్నారు చూస్తారా, స్పైట్. స్పైట్ఫుల్ అంటారు. స్పైట్ఫుల్ అంటే బాగా విద్వేషపూరితమైన, దట్ ఈస్ స్పైట్ఫుల్. దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, స్పైట్ అనేది నౌన్. సో బీ విల్ బి యువర్ అప్రోప్రియేట్ మీనింగ్. తర్వాత థ్రైవింగ్ అనే పదాన్ని వాడటం జరిగింది. థ్రైవింగ్ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. ఓకే, థ్రైవ్ అవుతూ ఉంది అంటే అర్థం ఏంటి, సో సంథింగ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్, ఫ్లరిషింగ్ అనే మీనింగ్ వస్తుంది. బ్లాసమింగ్ వచ్చారా, బూమింగ్. బూమింగ్ అన్నా, బ్లాసమింగ్ అన్నా, ఓకే, ప్రోగ్రెసింగ్ అన్న, బూమింగ్, బ్లాసమింగ్ కదా, ఫ్లరిషింగ్, ఇవన్నీ కూడా సేమ్ కాంటెక్స్లో వాడే పదాలు. ఫ్లరిషింగ్, దేదీప్యమానంగా, సో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, రైట్. డిసిడెంట్స్. డిసిడెంట్స్ అంటే మనం చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు, వాళ్ళని మనం ఉద్దేశించి డిసిడెంట్స్ అంటాం. ఓకే, డిస్ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ కదమ్మా. సో డిసిడెంట్స్ అంటే కామన్ నౌన్ అవుతుంది. సో డిసిడెంట్స్ యూజ్డ్ ఇన్ ఎ నెగటివ్ సెన్స్. డిసిడెంట్స్ అంటే మనకి
వ్యతిరేకంగా ఉండే వాళ్ళని మనం డిసిడెంట్స్ అంటాం. సో సో మనకి ప్రొటెస్టర్ అన్నారు చూసారా, సో ఇట్ ఈస్ ఆల్సో రిఫరింగ్ టు ఏ కామన్ నౌన్. సో ఎఫ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ప్రొటెస్టర్ అని అంటాం మనం, అంతేనా కదా? ఫ్లరిషింగ్ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కన్సార్టియం. కన్సార్టియం అంటే ఏమనుకున్నాం? అదొక సమూహం అనుకున్నాం కదా, ఒక యూనియన్గా చెప్పుకుంటాం. ఒక యూనియన్ ఉద్దేశించి మనం కన్సార్టియం, కలెక్టివ్ నౌన్ అది కూడా, రైట్, కలెక్టివ్ నౌన్. సో దాన్ని ఏమనుకోవచ్చమ్మా? ఉన్న ఆప్షన్స్లో దగ్గరగా ఉన్నది ఏంటి? పూల్. పూల్ అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని కాదు అర్థం. పూల్ అంటే వారందరి యొక్క సమూహము, కలయిక అని చెప్పచ్చు కదా. సిండికేట్ అని కూడా మనం చెప్పచ్చు. పూల్ అన్నా సిండికేట్ అన్నా అక్కడ ఒక యూనియన్ ఉంది, సిండికేట్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, వాళ్ళందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డాం, కన్సార్టియం. స్ట్రింజెంట్ యాడ్జెక్టివ్. స్ట్రింజెంట్ యాక్షన్ అంటే స్ట్రిక్ట్ యాక్షన్, స్ట్రిక్ట్. ఓకే, ఫర్మ్ అంటాం. స్ట్రిక్ట్ అన్నా, ఫర్మ్ అన్నా, కోయర్సివ్ అన్నా సేమ్ మీనింగ్. చాలా స్ట్రిక్ట్, సివియర్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. వీ కెన్ అప్టైన్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రిక్ట్, సివియర్, ఫర్మ్, కోయర్సివ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎమ్యులేట్. ఎమ్యులేట్ అనేది వర్బ్. సో మీరు దేనైనా ఎమ్యులేట్ చేస్తున్నారంటే ఏంటమ్మా? మీరు దాన్ని అనుకరిస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఏం చేస్తున్నారు? రిప్రజెంట్ చేయడం, లేదంటే దాన్ని కాపీ చేయడం అనే మీనింగ్, ఇమిటేట్ చేయడం అనే మీనింగ్లో ఎమ్యులేట్. సో ఇమ్యులేట్ మిగిలింది ఏంది? ఈ ఒకటే మిగిలింది. ఎక్కువ అన్నా, ఓకే, ఇమిటేట్ అన్నా, కాపీ అన్నా, ఓకే, ఇట్ మీన్ ద సేమ్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ వొకాబులరీ. అలానే మనం మిమిక్ అని కూడా చెప్పచ్చు. మిమిక్, MIMIC, మిమిక్, దట్ ఆల్సో మీన్ ద సేమ్. సో ప్రొటెస్టర్ అనేవాడు డిసిడెంట్స్కి, ఓకే, దట్ ఈస్ అ కామన్ మీనింగ్. సివియర్, హార్ష్, స్ట్రిక్ట్. ఓకే, సో దట్స్ we are done with this vocabulary revision. Next we will move on to ఎడిటోరియల్. ఎడిటోరియల్ అమ్మా, ఈరోజు ఎడిటోరియల్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో దీన్ని త్వరగా ముగిద్దాం అమ్మా. ఈరోజు ఎడిటోరియల్ని ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇది కొంచెం ఎకానమిక్ రిలేటెడ్ అయినటువంటి ఆర్టికల్. సో మీకు ఎక్కువ స్టాటిస్టిక్స్ కనిపిస్తుంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి బ్యాక్డ్రాప్, ఐ మీన్ వాట్ ఈస్ ద కరెంట్ లింక్, ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది, సో దేనికి సంబంధించింది అన్నది మనం తెలుసుకోవాలి. అలాంటివే ఎక్కడెక్కడైనా వర్డ్స్ తగిలినప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. సో స్లోయింగ్ మొమెంటమ్ అన్నాడు. మొమెంటమ్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి? స్పీడ్. ఓకే, అంటే గ్రోత్ని, ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ని ఉద్దేశించి మొమెంటమ్ అనే పదాన్ని వాడటం జరిగింది. స్లోయింగ్ గ్రోత్ అదే అంటే అంత అనుకున్నంత స్పీడ్గా లేదు, స్పీడ్ ఉండాల్సినంత వేగంగా లేదు, ఆ ఎకనామిక్ అవుట్పుట్ అనేది అక్కడ మెన్షన్ చేయబడింది, రైట్. స్లోయింగ్ మొమెంటమ్. సో ఇది యాడ్జెక్టివ్గా వాడాడు, అలానే మొమెంటమ్ని నౌన్గా వాడటం జరిగింది, స్పీడ్. పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్. పర్సిస్టెంట్ అంటే ఏంటి? సో కంటిన్యూస్గా ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, ద్రవ్యోల్బణం అంటే ప్రైజెస్ అన్నవి పెరిగిపోవడం, రైట్, ప్రైసెస్ పెరిగిపోవడం. సో ఇన్ఫ్లేషన్ అనేది పర్సిస్టెంట్గా ఉంది అంటే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది ఇన్ఫ్లేషన్. అలాంగ్ సైడ్ మోడరేట్ గ్రోత్. అలా అని చూసుకుంటే గ్రోత్ ఏమైనా పోనీ బాగానే ఉందా అంటే గ్రోత్ అంత స్థాయిలో అయితే లేదు, చాలా యావరేజ్గా ఉంది. మోడరేట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? యావరేజ్. సో మోడరేట్ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్గా వాడాడు, రైట్. గ్రోత్ ఈజ్ యువర్ నౌన్. అలాంగ్ సైడ్ అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇటువేమో ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గట్లేదు, అటు గ్రోత్ ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే మోడరేట్గా గ్రోత్ అవుతుంది తప్ప అంత గొప్ప స్థాయిలో గ్రోత్ అయితే రావట్లా. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది? రిమైన్స్ ఏ ఛాలెంజ్. సో ఇది ఖచ్చితంగా మనకు ఒక సవాల్ కాబోతుంది, సవాల్గా మారింది అని చెప్తున్నాడు, రైట్. సో ఇన్ఫ్లేషన్, ఈ మోడరేట్ గ్రోత్కి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ ఆర్టికల్లో అన్నది మనకు అర్థమైంది, రైట్. వన్స్ వీ గో ఇన్ టు ద ఆర్టికల్. సో ఇక్కడ కొన్ని ఆర్టికల్స్లో డేటాస్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అంటే ఫుల్ ఆఫ్ డేటా కదా. సో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ డేటా ఇంక్లూడింగ్ ద అఫీషియల్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. సో అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, రైట్. ఆ కోర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇండెక్స్ అనమాట, సూచి అంటారు, అధికారిక సూచి. సో ఆ లేటెస్ట్ డేటా అనేది రిలీజ్ అయింది. అంటే ఎవ్రీ మంత్ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఎకానమీ, గాడిలో పడుతుందా, ఓకే, ప్రోగ్రెస్ అవుతుందా, ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, ఏ సెక్టర్స్లో ఇబ్బందులు ఉన్నాయి అనే వాటిని మనం ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడానికి మనకి ఇండెక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో 8 కోర్ ఇండస్ట్రీకి సంబంధించి, అది కూడా ఎప్పుడమ్మా? సెప్టెంబర్
అండ్ S&P గ్లోబల్స్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI అంటారు దాన్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి, అంటే సర్వీస్ సెక్టార్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి గ్లోబల్స్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ PMI అంటారు దాన్ని. సో అది రిలీజ్ అయింది. అలానే 8 కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇండెక్స్ అనేది సెప్టెంబర్కి సంబంధించినవి రిలీజ్ అయ్యాయి. పాయింట్ 2A అయితే దేన్ని పాయింట్ చేస్తున్నాయి? పాయింట్ 2A అంటే ఈ రెండు దేన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి, దేన్ని సూచిస్తున్నాయంట? టు అ పాల్పబుల్ సాఫ్టనింగ్ ఇన్ ఎకానమిక్ మొమెంటమ్. సో మన యొక్క ఆర్థిక మందగమనం అంటాం. ఓకే, మొమెంటం అన్నది అంత ఆశాజనకంగా లేదు. సాఫ్టనింగ్ అంటే తగ్గిపోవడం అనే సెన్స్లో వస్తుంది. మందగమనం అంటాం కదా, అంటే స్లో అయిపోయింది సాఫ్టనింగ్. పాల్పబుల్ అంటే విచ్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్, విచ్ యు ఆర్ ఏబుల్ టు సెన్స్. మీరు ఏదైతే ఫీల్ అవ్వగలరో, సెన్స్ చేయగలరో దాన్ని మనం పాల్పబుల్ అనే అడ్జెక్టివ్తో సూచిస్తాం. సో సంథింగ్ ఈజ్ పాల్పబుల్ మీన్స్ యు ఆర్ ఏబుల్ టు టచ్ ఇట్, యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ఇట్, యు ఆర్ ఏబుల్ టు సెన్స్ ఇట్, దట్ ఈస్ పాల్పబుల్. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఎలా ఉన్నాయంట? ఆర్థిక తిరోగమనం వైపు, మందగమనం వైపు పయనిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ రెండు ఇండెక్స్లు సూచిస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ద గవర్నమెంట్స్ ప్రొవిజనల్ ఫిగర్స్ ఫర్ అవుట్పుట్ అక్రాస్ ద కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ సిమెంట్ అండ్ కోల్ టు స్టీల్ అండ్ ఎలక్ట్రిసిటీ షో ద యావరేజ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ ప్రొడక్షన్ ఈజ్డ్ అప్రిషియబుల్లీ to a 4-month low of 8.1% in September from the 12.5% pace post in August. ఓకే, సో ఇందులో ఏం చెప్తున్నాడంటే ప్రొవిజనల్ ఫిగర్స్ అంటే మనకి ఇప్పుడు వరకు వచ్చినటువంటి డేటాని పట్టుకొని, ఓకే, ప్రొవిజనల్లీ సంథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, బట్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని టెంపరీ అని చెప్పుకోవచ్చు. సో అవుట్పుట్ అక్రాస్ ద కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అంటే ఈ మౌలికపరమైనటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, సో ఇంపార్టెంట్, కీ అంటే అక్కడ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవవి? సిమెంట్ అండ్ కోల్ కావచ్చు, స్టీల్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో వీటిలో అవుట్పుట్ ఫిగర్స్ అనేవి ఏం కనిపిస్తున్నాయమ్మా? షో ద యావరేజ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని, ప్రొడక్షన్ యొక్క గ్రోత్ లాస్ట్ ఇయర్ అంటే 2022తో కంపేర్ చేసుకుంటే 23తో. సో 22 ఆగస్ట్, 23 ఆగస్ట్, 22 సెప్టెంబర్, 23 సెప్టెంబర్. సో ఇయర్ ఆన్ ఇయర్ అని అంటారు. సో ఆ పర్టికులర్ మంత్, ఆ పర్టికులర్ ఇయర్ ఆ నెక్స్ట్ సక్సెసివ్ ఇయర్తో పోల్చడాన్ని మనం ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అని అంటాం. సో ఎంత గ్రోత్ అనేది నమోదు అవుతుంది అన్నది దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రొడక్షన్ అంటే ఏంటి? రైట్, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో వచ్చే అవుట్పుట్ బట్టి సో ఎంత గ్రోత్ అనేది నమోదైందో మనకి తెలుస్తుంది. సో అదేమైంది? ఈజ్డ్ అంటున్నాడు, అంటే కొంచెం తగ్గిపోయింది. అప్రిషియబుల్లీ టు అ 4-month లో. సో లాస్ట్ 4 monthsలో అదే లోయెస్ట్ అంట. 8.1% ఇన్ సెప్టెంబర్లో ఓకే ఈజ్ అయ్యింది, తగ్గిపోయింది. అదే ఆగస్ట్లో అయితే 12.5% నమోదు చేసింది, కాకపోతే సెప్టెంబర్కి వచ్చేసరికి 8.1%, అంటే 4 monthsలో అదే లీస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, 8.1%, 12.5% ఆగస్ట్ అంటే గ్రోత్ అనమాట లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ పోల్చుకుంటే. బట్ సెప్టెంబర్కి వచ్చేసరికి 8.1%. ద పేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్, పేస్ అంటే అక్కడ ఏంటమ్మా? స్పీడ్. ఫ్లాగ్డ్ అక్రాస్ ఆల్ బట్ వన్ ఆఫ్ ద 8 sectors with only fertilizers registering a quickening in growth from the preceding month as farmers stocked up on the key agricultural input ahead of the Rabi season. చూసారా, ద పేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అయితే ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, స్పీడ్ ఏదైతే ఉందో, ఫ్లాగ్డ్ అన్నాడు. ఫ్లాగ్డ్ అంటే జనరల్గా మనకి హైలైటెడ్ అనే మీనింగ్ తెలుసు, కానీ ఈ కాంటెక్స్ట్లో ఫ్లాగ్డ్ అంటే అర్థం ఏంటి? తగ్గిపోవటం. ఓకే, సో ఇట్ గాట్ వీకెండ్ అనే మీనింగ్ వస్తుంది. వీకెండ్ అంటే WEEKE అండి, వీకెండ్ కాదు. ఓకే, వీకెండ్ బలహీనపడింది అనే మీనింగ్లో వీకెండ్. సో అక్రాస్ ఆల్, సో అన్ని సెగ్మెంట్స్ తగ్గిపోయాయంట. 8 sectors మనకు చెప్పాడు కదా, 8 core ఇండస్ట్రీస్. కాకపోతే ఒక్క ఫెర్టిలైజర్స్ మాత్రమే నిలదొక్కుందంట. అది కొంచెం గ్రోత్ చాలా స్పీడ్గా ఉంది. అది కూడా రీజన్ ఏంటి అంటే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే గ్రోత్ అనేది చాలా క్విక్గా గ్రోత్ అయింది. బట్ వాట్ ఈస్ ద రీజన్? యాజ్ అంటే ఏంటి? రీజన్ చెప్తుంది. వాట్ ఈస్ ద రీజన్? ఫార్మర్స్ స్టాక్డ్ అప్ ఆన్ ద కీ అగ్రికల్చరల్ ఇన్పుట్. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పెట్టుబడి. ఓకే, ఇన్పుట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? మనం పెట్టేటువంటి ఇన్పుట్ కాస్ట్ అంటాం కదా. సో ఏదైతే పెట్టుబడి పెడతామో
సో అగ్రికల్చరల్ ఇన్పుట్ అహెడ్ ఆఫ్ ద రబీ సీజన్ రాబోతుంది కాబట్టి దానికి సన్నద్ధంగా ఫార్మర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో వాట్ ఎవర్ థింగ్స్ దట్ దే రిక్వైర్ ఫర్ ద ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ కోసం సో వాళ్ళు స్టాకప్ చేసుకున్నారు, ఓకే, రెడీ చేసుకున్నారు బికాస్ రబీ సీజన్ ఈజ్ అహెడ్. అదే చెప్తున్నాడు. అందువల్లనే మనకి క్వికెన్ గ్రోత్ అనేది ఫెర్టిలైజర్స్లో మనకి గ్రోత్ కనిపించింది. మొత్తం 8 ఇండస్ట్రీస్లో ఫెర్టిలైజర్స్ వాజ్ ఏబుల్ టు record a growth. Heavy rains in the final month of the southwest monsoon season, which resulted in 13% surplus precipitation for September, also likely contributed to dampening demand and output for cement, electricity and steel, all of which saw significant slowing in growth from double-digit paces in August. Okay, heavy rains. So southwest monsoon season వల్ల ఫైనల్ మంత్లో నమోదైనటువంటి వర్షాల వల్ల 13% సర్ప్లస్ ప్రెసిపిటేషన్ అనేది సెప్టెంబర్లో నమోదైంది. 13% సర్ప్లస్ ఎక్సెస్ ప్రెసిపిటేషన్. ఆల్సో లైక్లీ కాంట్రిబ్యూటర్, అది కూడా కాంట్రిబ్యూట్ చేసిందంట టు డాంపెనింగ్ డిమాండ్. డాంపెనింగ్ అంటే ఏంటి? డిమినిషింగ్. డాంపెనింగ్ అన్న తగ్గిపోవడం అనే మీనింగే వస్తుంది. చూసారా, తగ్గిపోతుంది అన్న దానికి ఎన్ని పదాలు వాడాడు. ఈజ్డ్ అన్నాడు, సాఫ్టనింగ్ అన్నాడు, డాంపెనింగ్ అన్నాడు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అర్థం అవ్వాలంటే వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించగలగాలి. డాంపెనింగ్ డిమాండ్ తగ్గిపోవడం అండ్ అవుట్పుట్ ఫర్ సిమెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్. సో వీటన్నిటికీ కూడా డిమాండ్ పడిపోవడానికి కారణభూతం అయ్యాయి. ఆల్ ఆఫ్ విచ్ సా సిగ్నిఫికెంట్ స్లోయింగ్ ఇన్ గ్రోత్ ఫ్రమ్ డబుల్ డిజిట్ పేజెస్ ఇన్ ఆగస్ట్. డబుల్ డిజిట్ నుంచి పడిపోవడం ఆగస్ట్లో మనం చూడటం జరిగింది. సీక్వెన్షియల్లీ అంటే మంత్ ఆన్ మంత్. వాట్ డూ మీన్ బై సీక్వెన్షియల్లీ? 1 to 1 అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కంపారిజన్. బట్ సీక్వెన్షియల్లీ అంటే లాస్ట్ మంత్తో ఈ మంత్ కంపేర్ చేయడం, దాన్ని మనం సీక్వెన్షియల్ అని అంటాం. సో ప్రొడక్షన్ ఇన్ ఫ్యాక్ట్ కాంట్రాక్టెడ్ అక్రాస్ ఆల్ ద 8 సెక్టర్స్. మొత్తం 8 సెక్టర్స్లో కూడా మంత్ ఆన్ మంత్ చూసుకుంటే మాత్రం బాగా ప్రొడక్షన్ అనేది పడిపోయి 8 సెక్టర్స్లో. ఓకే, కాంట్రాక్టెడ్ అంటే ఏంటి? మళ్ళీ సేమ్ తగ్గిపోవటం, కాంట్రాక్టెడ్ బిగుసుకుపోవడం కదా. ఎక్స్పాండెడ్ అంటే పెరగడం, కాంట్రాక్టెడ్ అంటే కుచించుకుపోవడం అంటాం, లేదంటే తగ్గిపోవడం అనే మీనింగ్లో సెన్స్లో వాడతాం. విత్ ద ఓవరాల్ ఇండెక్స్ డిక్లైనింగ్. ఓవరాల్గా అయితే చూసుకుంటే 4.8% ఫ్రమ్ ఆగస్ట్ లెవెల్. ఆగస్ట్తో పోల్చుకుంటే, ఇప్పుడు సెప్టెంబర్ కదా అయిపోయింది కాబట్టి, సో సెప్టెంబర్ ఆగస్ట్తో పోల్చుకుంటే 4.8% పడిపోయింది. ఓవరాల్ ఇండెక్స్ 4.8% అనేది డిక్లైన్ అయింది. కోల్ ఆఫర్డ్ ద సిల్వర్ లైనింగ్. ఈ ఇడియం చాలా ఇంపార్టెంట్. సిల్వర్ లైనింగ్ అనే ఇడియం. సిల్వర్ లైనింగ్ అంటే ఎప్పుడు వాడతామంటే వెన్ దెర్ ఈజ్ సమ్ ఆప్టిమిజం. సో ఏదో ఒక మొత్తం మీరు చాలా డిఫికల్టీలో కూరుకుపోయిన టైంలో మీకు ఏదో కొంత సాంత్వన ఇచ్చేది, హోప్నిచ్చేది, దాన్నే మనం సిల్వర్ లైనింగ్ అంటాం. క్లౌడ్, ఓకే, సిల్వర్ లైనింగ్ ఇన్ ద క్లౌడ్ అని అంటారు. ఓకే, సో ఈవెన్ డార్క్ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అనే ఒక ఏంటి మనకి ఒక పాపులర్ ఇది ఉంది, సామెత. సో డార్క్ క్లౌడ్ కూడా సో సమ్ హోప్ అనేది మనకి క్రియేట్ అవుతుందని అర్థం. సో కోల్ అనేది ఇప్పుడు అంతా పడిపోతుంది కదా, సో అంత నెగిటివ్లో ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో కోల్ అనేది కొంచెం మనకి హోప్ని ఇచ్చిందంట. ఆఫర్డ్ ద సిల్వర్ లైనింగ్ అంటే సంథింగ్ ఈజ్ పాజిటివ్. ద ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ అవుట్పుట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్డ్ ఓన్లీ స్లైట్లీ టు అ స్టిల్ రోబస్ట్ 16.1% from August 17.9% and posted just a 1.5 sequential contraction. సో కోల్ కొంతవరకు, ఫ్యూయల్ అంటే ఏంటి, ద ఫ్యూయల్ అంటే ఇక్కడ దేన్ని ఉద్దేశించి, కోల్ని ఉద్దేశించి అంటున్నాడు. సో ఎంతవరకు స్లైట్గానే తగ్గిందంట పేస్, అది కూడా సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ అంటే 1.5% మాత్రమే. గత నెలతో పోల్చుకుంటే 1.5% కాంట్రాక్ట్ అయింది. సో అది పెద్దగా, అది కొంచెం మనకి హోప్ని ఇచ్చేది. మరి మనం భయపడాల్సినటువంటిది కాదు, బాధపడాల్సినటువంటిది కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. జస్ట్ 1.5% సీక్వెన్షియల్ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. రోబస్ట్ అంటే పవర్ఫుల్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్, పవర్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. 16.1% పేస్కి ఎదిగింది. ఓకే, ఈజ్డ్ ఓన్లీ స్లైట్లీ. సో కొద్దిగానే తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది అవుట్పుట్. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఫ్రమ్ ఆగస్ట్ 17.9%. ఆగస్ట్ 17.9 చూసుకుంటే 16.1% అంటే చాలా లిటిల్ మార్జిన్ ఉంది కదా డిఫరెన్స్. సో 1.8%. సో దట్ ఈస్ ఓకే, అలౌబుల్, రైట్? అదే చెప్తున్నాడు. ఇండిపెండెంట్లీ ద మోర్ అప్ టు డేట్ సర్వే బేస్డ్
మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డాటా ఫర్ అక్టోబర్ బట్రెసెస్ అంటే స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది, సపోర్ట్స్, బట్రెస్ అన్న స్ట్రెంథెన్ అన్న మీనింగ్ సేమ్. కన్సర్న్స్ దట్ బ్రాడర్ ఎకానమిక్ మొమెంటమ్ మే యట్ అగైన్ బి స్లైడింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ట్రాక్షన్. ఓకే, మళ్ళీ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎకానమిక్ మొమెంటమ్, మన ఎకానమిక్ గ్రోత్ యొక్క స్పీడ్ అయితే ఏదైతే ఉందో అది మళ్ళీ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లీ ద మోర్ అప్ టు డేట్ సర్వే బేస్డ్, మోర్ అప్ టు డేట్, అక్టోబర్ కదా, ఇంకా అది అప్డేట్ అయిన సర్వే కదా, సో అది ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకుంటే కొంచెం కన్సర్న్గానే ఉంది, మళ్ళీ స్లైడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ద సీజనల్లీ అడ్జస్టెడ్ S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ PMI సిగ్నల్డ్ సెక్టోరల్ గ్రోత్ స్లిడ్ టు an 8-month low లాస్ట్ మంత్. సో ఇక్కడ S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ PMI అని అంటారు కదా, సో అది ఏమని సూచించింది? సిగ్నల్డ్ సూచించింది సెక్టోరల్ గ్రోత్, ప్రతి సెక్టార్కి సంబంధించినటువంటి గ్రోత్ చూసుకుంటే మనం స్లిడ్ అంటే పడిపోయింది. మళ్ళీ చూసారా ఈ పదం, స్లిడ్ వర్బ్ అమ్మ. 8 monthలో, సో లాస్ట్ మంత్ నమోదైందంట. గత 8 నెలల్లో ఇప్పుడు అంత డిప్ అనేది కనబడలేదు, బట్ లాస్ట్ మంత్లోనే అది నమోదైనట్టుగా చెప్తున్నాడు. గ్రోత్ స్లిడ్ టు an 8-month low లాస్ట్ మంత్ amid వీకనింగ్ ఇన్ డిమాండ్. సో వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్, amid అంటే బికాస్ ఆఫ్ వీకనింగ్ ఇన్ డిమాండ్, డిమాండ్ బాగా పడిపోవడం వల్ల మనకు అలా నమోదైంది. పర్టికులర్లీ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్లో డిమాండ్ అనేది బాగా పడిపోవడం అన్నది రీజన్లా మనకి కనిపిస్తుంది. సెక్టోరల్ గ్రోత్ అనేది స్లిడ్ అయిపోయింది, పడిపోయింది. ఫ్యాక్టరీస్ సా న్యూ ఆర్డర్స్ రైస్ అట్ ద స్లోయెస్ట్ పేస్ ఇన్ ఎ ఇయర్. ఫ్యాక్టరీస్ ఏంటమ్మా? న్యూ ఆర్డర్స్ రైజ్, ఏదైతే కొత్త ఆర్డర్స్ వాళ్ళకి ఫ్యాక్టరీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉండాలి కదా, వాళ్ళకి వచ్చే ఆర్డర్ బట్టే కదా వాళ్ళ ఆపరేషన్స్ అనేవి. సో దే విల్ ఎక్స్పాండ్. సో ఆ కొత్త ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రైజ్, ఇంక్రిమెంట్ అనేది చాలా స్లోయెస్ట్ పేస్లో వెళ్తుందంట. విత్ ఈవెన్ ఇంటర్నేషనల్ సేల్స్ లూజింగ్ విగర్ అంటే ఏంటి? ఎంతూజియాజం అంటాం. సో కావాల్సినంత, రావాల్సినంత, ఉండాల్సినంత ఎంతూజియాజం అక్కడ కనిపించట్లేదు. సేల్స్ అనేవి బాగా పడిపోయాయి. ఇంటర్నేషనల్ సేల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మోర్ వరింగ్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ less than 4% of the about 400 companies surveyed said they were adding staff, thus depressing job creation in manufacturing to the slowest level since April. Okay, less than 4% of the about 400 companies అంటే ఏంటమ్మా? 16 కంపెనీస్ కన్నా తక్కువ. 400 కంపెనీస్లో 16 కంపెనీస్ ఏమని అంటున్నాయి? స్టాఫ్ని యాడ్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ అనేబుల్ టు హైర్ ద స్టాఫ్, అంటే హైరింగ్ మొత్తం ఆగిపోయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? జాబ్ క్రియేషన్ బాగా పడిపోతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జాబ్ క్రియేషన్ అనేది బాగా డిప్రెసింగ్ జాబ్ క్రియేషన్, అంటే అది కూడా కొంచెం కూడా కాదు, బాగానే. ఓకే, లెస్ దాన్ 16, 400లో అంటే చాలా తక్కువ అది కదా, స్లోయెస్ట్ లెవెల్. సో ఆ జాబ్ క్రియేషన్ అనేది చూసుకుంటే ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక ఉద్యోగ కల్పన అంటాం కదా, సో ఉద్యోగ కల్పన అనేది ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఇది లోయెస్ట్ లెవెల్గా మనం దీన్ని పరిగణించవచ్చు. ఇన్పుట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఆల్సో యాక్సెలరేటెడ్. అంటే ఏంటి? ఇన్పుట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే రా మెటీరియల్స్ ఏవైతే అవసరం అవుతాయో మ్యానుఫ్యాక్చరింగ్కి, సో వాటి కాస్ట్ పెరిగిపోవడం వల్ల కూడా వాటి కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. ఆల్సో యాక్సెలరేటెడ్ అంటే అవి బాగా పెరిగిపోయాయి అని మీనింగ్ ఇక్కడ యాక్సెలరేటెడ్. సో కాస్ట్ పెరిగిపోతుంది. ఒక రా మెటీరియల్ని యూజ్ చేసే కదా మనకి ఎండ్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఆ రా మెటీరియల్ యొక్క ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. బట్ ఫ్యాక్టరీ గేట్ ఇన్ఫ్లేషన్ వాజ్ కన్సిడరబ్లీ స్లోవర్, ఇండికేటింగ్ దట్ విత్ డిమాండ్ అన్సర్టైన్ ప్రొడ్యూసర్స్ వేర్ ఫోర్స్ టు టెంపర్ ద పాస్ త్రూ ఆఫ్ హయ్యర్ కాస్ట్. అయితే ఫ్యాక్టరీ గేట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? అంటే అవుట్పుట్. ఫ్యాక్టరీ గేట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి కదా, యాక్సిలరేట్ అవుతున్నాయి కదా. సో అవుట్పుట్ ఏదైతే లాస్ట్ మనకి హోల్సేలర్స్ కానీ ఫ్యాక్టరీ నుంచి వెళ్తాయో గూడ్స్, సో వాటి రేట్స్ని ఏమైనా పెంచచ్చా అంటే వాస్ కన్సిడరబ్లీ స్లోవర్. ఎందుకంటే వాళ్ళు పెంచట్లేదు, వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రం పడిపోతాయి కదా. ఎందుకంటే ఇక్కడ పెరిగాయి కదా అని వాళ్ళ అవుట్పుట్ కానీ పెంచేస్తే ఏమవుతుంది? సో అది ఎవరు సేల్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ. సో నో బడీ విల్ షో ఇంట్రెస్ట్ టు బై. సో దానివల్ల ఏంటి? మిగిలిపోయినవి ఎవరు కూడా కొనరనే భయంతో వాళ్ళు దాన్ని పెంచట్లేదు. దానివల్ల ఏంటి? వాళ్ళ ప్రాఫిట్స్ మీద
డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు, కన్సిడరబుల్లీ స్లోవర్. అయితే దాన్ని ఎందుకు ఇండికేట్ చేస్తుంది, అది స్లో చేయడాన్ని దేంతో ఇండికేట్ చేస్తుంది? వాట్ ఈస్ ద రీజన్? విత్ డిమాండ్ అన్సర్టెనిటీ. డిమాండ్ అన్నది అన్సర్టెన్గా ఉండేటప్పుడు వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకోలేరు. డిమాండ్ బాగా ఉంటేనే మన ప్రైస్ పెంచితే దానికి అర్థం ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు మనం పెంచితే ఏమవుతుందమ్మా, డెఫినెట్లీ దట్ విల్ బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రొడ్యూసర్స్ వేర్ ఫోర్స్డ్ టు టెంపర్. టెంపర్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్ ద పాస్ త్రూ ఆఫ్ హయ్యర్ కాస్ట్. సో దాన్ని భరించాల్సి వస్తుంది. టెంపర్ అంటే ఇక్కడ మీనింగ్ యాక్చువల్గా భరించాల్సి వస్తుంది. హయ్యర్ కాస్ట్ ఏవైతే పెరిగిపోతున్నాయో వాళ్ళు ఫోర్స్డ్, అంటే వాళ్ళతో వేరే దారి లేదు. అవుట్పుట్ కాస్టులు పెంచేస్తే మళ్ళీ మొత్తానికే మొదటికే మోసం వస్తుందనే భయం ఏర్పడిపోయింది. సో వాళ్ళకి దే ఆర్ ఫోర్స్ టు టెంపర్ ద పాస్ త్రూ ఆఫ్ హైయర్ కాస్ట్. సో దాన్ని వాళ్ళు భరించాల్సి వస్తుంది. విత్ బిజినెస్ కాన్ఫిడెన్స్ ఎబ్బింగ్ అన్న పడిపోవడమే టు ఏ 5 month లో. బిజినెస్ కాన్ఫిడెన్స్ అంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే సో ఆ కాన్ఫిడెన్స్ అయితే సరిపోవట్లేదంట. 5 monthsలో లో అది. ద ప్యానలిస్ట్ సైటెడ్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ ద కీ ఫ్యాక్టర్ ఎక్స్పెక్టెడ్ టు డెంట్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ 12 months. ద ప్యానలిస్ట్ సైటెడ్ అంటే ఏంటి? సైటెడ్ అంటే దే హ్యావ్ షోన్. ఓకే, సైటెడ్ అంటే ఎగ్జాంపుల్ చూపించడం, దట్ ఈస్ కాల్డ్ సైటెడ్. రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్, ఇన్ఫ్లేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని కోట్ చేస్తూ, దాన్ని ఇండికేట్ చేస్తూ యాజ్ ద కీ ఫ్యాక్టర్ ఎక్స్పెక్టెడ్ టు డెంట్ డిమాండ్, మన డిమాండ్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అండ్ ప్రొడక్షన్ గ్రోత్ ఓవర్ నెక్స్ట్ 12 months, రానున్న 1 yearలో ప్రొడక్షన్ గ్రోత్ మీద, డిమాండ్ మీద ఓకే దెబ్బ పడబోతుంది. డెంట్ అని చెప్తున్నాడు, ఎక్స్పెక్టెడ్ టు డెంట్. సో మనకి డిమాండ్ మీద, ప్రొడక్షన్ గ్రోత్ మీద దెబ్బ పడే అవకాశం ఉంది రానున్న 12 monthsలో, బికాస్ ఇన్ఫ్లేషన్ ఈస్ గోయింగ్ టు రైజ్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో ప్యానలిస్టులు దాన్ని సైట్ చేస్తున్నారు, దాన్ని ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ద అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఫర్ లోయర్ ఖరీఫ్ అవుట్పుట్ disconcertingly flag the fact that the farm sector may be able to offer the little succor as rural incomes get hit. రూరల్ ఇన్కమ్స్ పడిపోయే అవకాశం ఉంది. గెట్ హిట్ అంటే ఏంటి? సో అవి బాగా పడిపోతే అవి ఏమి కూడా హెల్ప్, లిటిల్ సక్కర్ అన్నాడు. సక్కర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సక్కర్ అంటే హెల్ప్, ఎయిడ్ అని అంటాం కదా. సో కొంత హెల్ప్ కానీ మనకి దొరికే అవకాశం లేదు. ఆఫర్ లిటిల్ సక్కర్ అంటే నో హెల్ప్ అనే మీనింగ్ వస్తుంది. లిటిల్ అంటే ఏంటమ్మా? నో. సో నో సక్కర్, నో హెల్ప్. ఓకే, సో డిస్కన్సర్టింగ్లీ ఫ్లాగ్ ద ఫ్యాక్ట్, దాన్ని హైలైట్ చేయటం. ఓకే, ఆ ఫ్యాక్ట్ని హైలైట్ చేస్తున్నారు. ఫార్మ్ సెక్టర్ ఖచ్చితంగా హెల్ప్ ఏమీ చెయ్యలేదు, ఎందుకంటే రూరల్ ఇన్కమ్స్ బాగా పడిపోబోతున్నాయి. పాలసీ మేకర్స్ హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్ టు సర్మౌంట్ ద ట్విన్ ఛాలెంజెస్ ఆఫ్ స్లోయింగ్ గ్రోత్ అండ్ పెర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్. పాలసీ మేకర్స్ ఇప్పుడు ఖచ్చితంగా పాలసీని తయారు చేసేవాళ్ళు, పాలసీ మేకర్స్. సో వాళ్ళు ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్. ఈ ఇడియం చాలా ఇంపార్టెంట్. హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చాలా ఛాలెంజింగ్ టాస్క్ని ఇప్పుడు ఫేస్ చేయాలి. ఏంటా ఛాలెంజింగ్ టాస్క్? సర్మౌంట్ అంటే ఓవర్కమ్. వాట్ డూ యూ మీన్ బై సర్మౌంట్? సర్మౌంట్ అంటే దాన్ని ఎదుర్కోవాలి. దేన్ని ఎదుర్కోవాలమ్మా? ట్విన్ ఛాలెంజ్ ఆఫ్ స్లోయింగ్ గ్రోత్ అండ్ పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్. సో గ్రోత్ ఏదైతే బాగా స్లోగా ఉందో, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ఏదో బాగా పెరుగుతూనే ఉందో పర్సిస్టెంట్గా, కంటిన్యూస్గా. సో ఈ రెండు ట్విన్ ఛాలెంజెస్ అన్నట్టు, అంటే డబల్. సో ఇది ఇటు గ్రోత్ అన్నది తగ్గిపోతుంది, అటు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని హ్యాండిల్ చేసుకుంటూ మనం ఎలాంటి పాలసీస్ని తయారు చేయాలన్నది పాలసీ మేకర్స్కి ఇప్పుడు కత్తి మీద సాము. హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్ అంటే కత్తి మీద సాము అని చెప్తారు. అంటే చాలా క్లిష్టతరం కాబోతుంది, అంత ఈజీ కాదు అన్నట్టుగా మనకి ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో వచ్చిన వర్డ్స్ అన్ని జాగ్రత్తగా కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ కోసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఓకే, సో స్కేప్ గోట్ అనే పదం వాడాడు. స్కేప్ గోట్ అంటే బలి పశువు అంటాం. అంటే ఎవరో చేసిన తప్పుకి వేరే వాళ్ళు శిక్షణ అనుభవించడం. విక్టిమ్ అంటాం, ఫాల్ గై అంటాం. విక్టిమ్ అన్న ఫాల్ గై అన్న సేమ్. విక్టిమ్, ఫాల్ గై. సో దట్ ఈస్ స్కేప్ గోట్. ఓకే, సినోనిమ్ స్కేప్ గోట్. నెక్స్ట్ జియోపార్డీ. సో స్కేప్ గోట్ అనేది ఏమవుతుందమ్మా? అదొక కామన్ నౌన్ అవుతుంది. ఓకే, కామన్ నౌన్. సో బలి పశువు అని అంటాం కదా. హూ ఈస్ బ్లేమ్డ్ ఫర్ సంథింగ్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ డన్. రైట్, నెక్స్ట్
జియోపార్డీ ఇది కూడా నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. జియోపార్డైజ్ ఇది వర్బ్. అంటే జియోపార్డైజ్ అంటే ఎవరినైనా డేంజర్లోకి నెట్టేయడం అనే మీనింగ్లో జియోపార్డైజ్ వాడతాం. జియోపార్డీ అంటే డేంజర్, రిస్క్, హజార్డ్ ఇవన్నీ వస్తాయి. పెరిల్ కానీ, రిస్క్ కానీ, థ్రెట్ కానీ, డేంజర్ కానీ. సో ఆల్ దీస్ ఆర్ నెగటివ్ నౌన్స్. సో దట్ ఈస్ జియోపార్డీ. ద హోల్ పీస్ ప్రాసెస్ ఈజ్ ఇన్ రిస్క్, ఓకే, డేంజర్ ఆ మీనింగ్లో జియోపార్డీని వాడతాం. ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది కాబట్టి అది నౌన్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ రెఫ్యూజ్. మీకు రెఫ్యూజీ ఈజ్ ఎ కామన్ నౌన్. అంటే ఆశ్రయం కోసం వచ్చేవాడిని మనం రెఫ్యూజీ అంటాం, శరణార్థులు అంటాం. రెఫ్యూజ్ అనేది షెల్టర్, ఆశ్రయం. సో రెఫ్యూజీ ఈజ్ ఆశ్రయం, రెఫ్యూజీ ఈజ్ శరణార్థి. షెల్టర్, హ్యావెన్, అసైలం అంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం. స్థావరం అని కానీ, ఓకే, ఆశ్రయం అని కానీ మనం తెలుగులో అంటాం. సో దట్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. తర్వాత డిటెన్షన్, ఇది నౌన్. డిటెన్షన్ అంటే ఏంటమ్మా? అరెస్ట్, కస్టడీ, ఇంప్రిజన్మెంట్, వాళ్ళని జైల్లో పెట్టేయటం డిటెన్షన్ అంటాం. ఓకే, ఇంప్రిజన్మెంట్ అనే పదం వాడచ్చు. ఓకే, డీటైన్ చేయటం అంటే వారిని నిర్బంధించడం అనే మీనింగ్లో మనం వాడతాం. హోస్టేజ్ అనే పదం కూడా వాడతారు. హోస్టేజ్, బంధించడం, నిర్బంధించడం, హోస్టేజ్, రైట్? సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సినోనిమ్స్. సో అఫీషియల్లీ డీటైనింగ్ సమ్వన్ అంటే అరెస్ట్ చేయడం, రైట్? నెక్స్ట్ పోరస్. మీకు పోరస్ అనే యాడ్జెక్టివ్ అర్థం కావాలంటే పోర్ అనే నౌన్ తెలిసి ఉండాలి. పిఓఆర్ఈ, పోర్ అంటే ఏంటమ్మా? సో పిఓఆర్ఈ, పోర్ ఇస్ అ హోల్. పిఓయుఆర్, పోర్ ఇది వర్బ్. ఈ రెండు ఏమవుతాయి? ఈ రెండు హోమోఫోన్స్ అవుతాయి. పోరు పలకడానికి రెండు పోరే, కాకపోతే అది నౌ దిస్ పిఓయుఆర్, పోర్ ఈజ్ యువర్ వర్బ్ అమ్మా. అది పోర్ నౌన్. అంటే చిన్న ఛిద్రం అంటాం కదా, చిన్న హోల్ను ఉద్దేశించి మనం పోర్ అని అంటాం. దర్ ఇస్ అ స్మాల్ పోర్ అంటే ఒక చిన్న ఛిద్రం, రంధ్రం అంటాం, రైట్? పెర్మియబుల్, పర్కోలేటివ్ అంటే విచ్ అలౌస్ టు పాస్ సంథింగ్ త్రూ ఇట్, దట్ ఈస్ కాల్డ్ పోరస్. లేయర్స్ ఆఫ్ పోరస్ లైమ్స్టోన్స్ విచ్ అలౌస్ సంథింగ్ టు పాస్ త్రూ ఇట్, దట్ ఈస్ పోరస్. నెక్స్ట్ అవుట్విట్, దిస్ ఈస్ అ వర్బ్. వాట్ డూ యూ మీన్ బై అవుట్విట్? ద కన్నింగ్ ఫాక్స్ అవుట్విట్స్ ద హంటర్స్. అంటే అవుట్విట్ చేయడం అంటే దాన్ని అవుట్ స్మార్ట్ అంటే దాన్ని ఏదో ఒకలాగా చీట్ చేయడం, దాన్ని పైన గెలవటం. అవుట్ స్మార్ట్ చేశారంటే ఒక పర్సన్ ఇంకొకరిని అవుట్ స్మార్ట్ చేశారంటే వారిని మోసగించారు అంటే వాళ్ళు గెలిచారు అన్న మీనింగ్లో వస్తుంది. కన్నింగ్ ఫాక్స్ అవుట్విట్స్ ద హంటర్స్ అంటే వారి బారి నుంచి తప్పించుకోవడం, లేదంటే సో వారిని మోసం చేశారు అన్న టైప్లో. అవుట్విట్ అంటే తెలివితేటలతో మీరు ముందుకు వెళ్ళిపోయారు అని అర్థం. దట్ ఈస్ అవుట్ స్మార్ట్, అవుట్ ప్లే ఆర్ ట్రిక్. వూజ్ ఈజ్ ప్రాబ్లమ్స్ కదా. సో మైజరీ, సారో, డిస్ట్రెస్, బాధ, కష్టాలు, ఓకే, ప్రాబ్లమ్స్ని, ట్రబుల్స్ని ఉద్దేశించి మనం వూస్ అంటాం. ద కంట్రీ హ్యాస్ బీన్ బెసెట్ బై ఎకనామిక్ వూస్. ఆర్థికపరమైనటువంటి సతమతం అయిపోతుంది. బెసెట్ అంటే సతమతం అవ్వటం, ఓకే. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ మనకి వూస్ కిందకి వస్తాయి, రైట్? స్కర్మిష్ అంటే ఒక ఆర్గ్యుమెంట్. ఇది నౌన్గా వాడతాం. ఇష్ అని కనిపిస్తుంది, యాడ్జెక్టివ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఎ నౌన్. స్కర్మిష్ మీన్స్ దేర్ ఈస్ అ ఆర్గ్యుమెంట్, షార్ట్ ఆర్గ్యుమెంట్ని ఉద్దేశించి మనం స్కర్మిష్ అంటాం. బ్యాటిల్, క్లాష్, కాన్ఫ్లిక్ట్. సో విభేదాలను మనం ఉద్దేశించి స్కర్మిష్ అనే పదంతో చెప్పుకుంటాం. దేర్ వాజ్ ఎ షార్ట్ స్కర్మిష్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్ ఓవర్ హూ వుడ్ పే ఫర్ ద మీల్. ఎవరు పే చేయాలన్న దానిపైన ఆర్గ్యుమెంట్ జరిగింది. షార్ట్ స్కర్మిష్. సో దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ యువర్ స్కర్మిష్. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం, రైట్? సో ఇది మనం డిస్కస్ చేసేసాం కాబట్టి దీని కింద ఉంది మన క్వశ్చన్ ఈరోజు. సో దీన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం, రైట్ అమ్మా? చూడండి ఒకసారి. ఇది అసైన్మెంట్ సొల్యూషన్ కాదు కానీ దీన్ని ఒకసారి చూడండి, రైట్? సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. భూటాన్ కింగ్ జిస్మే ఖేసర్ నమిగ్యల్ వాంగ్చుక్, ఇది పేరు కాబట్టి మీరు పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. విల్ బిగిన్ an 8th day visit to India on Friday, a trip that comes among renewed push by Bhutan and China for an early settlement of their lingered boundary dispute. ఇది క్వశ్చన్. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకే? వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోని
చేరవేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఐఏసీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మండే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.